అయ్యా అడగాలి పిల్లలు అడగాలి. యేసయ్యా మా పాపంలో క్షమించయ్యా, యేసయ్యా మా దోషంలో క్షమించండి అయ్యా, మా తల్లిదండ్రులు చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి అయ్యా, తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పు నుండి ప్రతి పాపం నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా. అయ్యా మా శరీరాల్లో ఉన్నటువంటి ప్రతి రోగ రుగ్మతల నుండి విడిపించండి అయ్యా, ప్రతి బాధల నుండి విడిపించండి అయ్యా, ప్రతి జ్వరం నుండి విడిపించయ్యా, ప్రతి ఒక్క క్యాన్సర్ వ్యాధి నుండి విడిపించయ్యా, ప్రతి శోధన నుండి విడిపించయ్యా, ప్రతి రోగం నుండి నువ్వు అయ్యా విడిపించయ్యా, ప్రతి రోగంలో నుండి విడిపించయ్యా, మమ్మల్ని స్వస్థపరచయ్యా, ప్రతి దెయ్యపు శక్తుల నుండి విడిపించయ్యా. మా కుటుంబంలో మేము ప్రేమగా ఉండాలి, మా కుటుంబానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మేము చేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి మేము ప్రేమగా ఉండాలి, మేము భర్తకు లోబడి ఉండాలి, మా భార్యను మేము ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి, మా తల్లిదండ్రులు మేము లోబడే ఉండాలి. ఇటువంటి ప్రార్థన చేస్తావా తల్లి? ఇటువంటి ప్రార్థన చేస్తావా? మా తల్లిదండ్రులకు మేము లోబడి ఉంటామయ్యా, మా పెద్దలకు మేము లోబడి ఉంటాము, మా సేవకులకు మేము లోబడి ఉంటాము. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కనీసం వారికి మంచి నీళ్ళని ఇస్తాం, ఎందుకంటే మా కుటుంబాలు దీవించబడాలి, మా కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మా గ్రామం బాగుపడాలి. మేము ఆశీర్వాదకరంగా మేము వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు నాయన మీ బిడ్డల జీవితాల్లో ప్రభా సంవత్సరంలో ప్రభా బలమైన కార్యము జరిగించి ప్రభా నాయన సంవత్సరం ముగించుకొని రెండో సంవత్సరంలోనికి వివాహ వ్యవస్థలో ప్రత్యేకంగా మీ బిడ్డలు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు వందనములయ్యా. గొప్ప